తంజావూరు బృహదీశ్వర ఆలయం గొప్ప గాథ. పల్నాడు దేశంలో ఒక రాజ్యం, చోళ సామ్రాజ్యం. ఆ రాజ్యంలో పరాక్రమశాలి చక్రవర్తి రాజేంద్రుని తండ్రి రాజరాజ చోళుడు, ధర్మవంతుడు, విజ్ఞానవంతుడు. అతడి హృదయంలో ఒకే ఒక్క కోరిక పరమేశ్వరుడి మహిమను ఆకాశానికెత్తే ఆలయం నిర్మించడం. తన పాలనలో ప్రజలందరికీ శాంతి, సంపదలు వెల్లివిరిశాయి. అప్పుడే ఆయన అనుకున్నాడు శివునికి అద్భుతమైన గోపురంతో, రత్నాల తోరణాలతో ఒక అతిశ్రేష్ఠ దేవాలయం నిర్మించాలి. ఆలయం ప్రారంభం. ఈ ఆలయ నిర్మాణం కోసం 1000 సంవత్సరాల కిందట, అనగా క్రీస్తుశకం 1010లో మొదలయింది. రాజరాజ చోళుడు తాను గెలిచిన యుద్ధ సంపదను బంగారం, వెండి, నవరత్నాలు అన్నీ ఆలయానికి అంకితం చేశాడు. ఆయన అత్యంత ప్రతిభావంతులైన శిల్పులు, వాస్తుశిల్పాన్ని గురుత్వాకర్షణకు లోనుకాకుండా నిలిచేలా నిర్మించే వాస్తుదారులను తీసుకువచ్చాడు. ఒక అద్భుత కట్టడం. ఈ ఆలయం విశేషమేంటంటే గోపురం ఎత్తు సుమారు 216 అడుగులు, పై భాగంలో ఉన్న కలశం ఏకగ్రానైట్ శిలతో తయారైంది. ఈ శిల దాదాపు 80 టన్నులు బరువు. ఏ విధంగా పైకి ఎత్తారంటే 6 కిలోమీటర్ల పొడవైన ఎత్తు మైదానం చేసి పైకి లాగించారు. ఈ ఆలయంలో ఉన్న నంది విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్ద నంది విగ్రహాల్లో ఒకటి. అది ఒక్క శిలతో చెక్కబడింది. ఇంతటి గొప్ప నిర్మాణం విద్యుత్ లేకుండా, యంత్రాలు లేకుండా నిర్మించబడిన ఘనకార్యం. భక్తి, శక్తి, శిల్పకళ. రాజరాజ చోళుడు ఈ ఆలయంలో శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించేవాడు. ఆలయ విభాగాల్లో శివపార్వతుల కథలు, నాట్యశాస్త్రం, పురాణ గాథలు శిల్పాల రూపంలో చెక్కబడ్డాయి. ఆయన ముఖ్యంగా శివుడిని పూజించాడు. తన పేరును ఆలయంలో ఎక్కడా పెట్టించలేదు. కానీ శిలలు చెబుతున్నాయి. ఈ ఆలయం పంచభూతాలలో ఒకటి అయిన భూమికి, శివుని కోసం ఒక మణిపూసగా నిలుస్తుంది. ఆధ్యాత్మికతను వెలిగించిన చక్రవర్తి. బృహదీశ్వర ఆలయం ఇప్పుడు యునెస్కో వారసత్వ స్థలంగా మారింది. అది కేవలం ఒక గుడి కాదు. అది భారతీయ శిల్పకళ, ఆధ్యాత్మికత, భక్తి, శక్తి, విజ్ఞానం అన్నింటికీ నిలువెత్తు సాక్షి. ఈ ఆలయాన్ని చూసిన ప్రతి భక్తుడు ఇది దేవుని కృషి కాదు, మానవుని విశ్వాసం గోపురంగా ఎగసిన రూపం అని అనిపించుకుంటాడు. ముగింపు. తంజావూరు బృహదీశ్వర ఆలయం అంటే కేవలం గోడలు కాదు. అది ఒక రాజు భక్తిని, శక్తిని, శిల్పకళను ఒకే చోట కలిపిన మహోన్నత ప్రతిష్ఠ. మనం అక్కడికి వెళ్తే, మన మానవతను మరిచి ఆ భక్తిసాగరంలో మునిగిపోతాము.